బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్లోని బంజారా హిల్స్లో గల తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి ఇంట్లో చోరీ. ఇంట్లో ఎవరూ లేని చూసి ఇంట్లోకి చొరబడిన దొంగలు. 24 గంటలు తిరగకముందే దొంగలను పట్టుకున్న పోలీసులు. ఈ వార్త ఖచ్చితంగా వారం రోజుల క్రితం అన్ని టీవీల్లో విన్నాం, అన్ని పేపర్లో చదివినాం కదా. ఇప్పుడు ఆ దొంగల్ని జైలుకు పంపించారంట. ఆ మ్యాటర్ ఎందుకు కూడా మనం తెలుసుకుందాం పదండి. తెలంగాణ చిన్న సీఎం అమెరికాలో డ్యూటీ చేసేందుకు పోతే వాళ్ళ ఇంట్లో పని చేసేటోళ్ళు ఇక్కడ డ్యూటీ చేసారు. డ్యూటీ అంటే మళ్ళీ ఏదో పోలీస్ డ్యూటీ గిట్టనేమో అనుకునేరు. సార్ ఇంటిని దోసుకునేటి డ్యూటీ. అవు దొంగలే. వారం 10 రోజుల కిందట హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఉన్న తెలంగాణ చిన్న సీఎం బట్టి సార్ ఇంట్లో దొంగలు పడి సొమ్ములు ఎత్తుకపోతుంటే పోలీసు వాళ్ళు దొరకబట్టి లోపలేసి అనేటి ముచ్చట అందరికి ఎరుకున్నదే కదా. ఇక ఇప్పుడు కాలను 14 రోజులు పోలీసు వాళ్లకు రిమాండ్ కి ఇచ్చిరాట కోర్టోళ్ళు. అంటే స్టేషన్ లో పెట్టి ఈశారణ చేస్తారు కావచ్చు. ఇక అలా ఈశారణ ఎట్టుంటుందో అందరికి ఎరుకున్నదే గాని మళ్ళా బట్టి సార్ ఇంట్లో పడ్డ దొంగలు ఎక్కడికేంచి వచ్చిరో అనుకునేరు. ఇక్కడోళ్లే, సార్ ఇంట్లో పని చేసేటోళ్లే వాళ్ళు. ఒకడు తోటమాలి రోషన్ కుమార్, ఇంకొకడు ఉదయ్ కుమార్. ఇద్దరికి 14 రోజులు రిమాండ్ వేసిరు నాంపల్లి కోర్టోళ్ళు. ఇగో గీళ్ళేగా బద్మాష్ గాళ్ళు. గీళ్ళిద్దరే కాదు, ఇంకో ఇద్దరు కూడా ఉన్నారట వాళ్ళ దంటకు. ఇక వాళ్ళిద్దరు దొరకకుండా తప్పించుకున్నారట. మళ్ళా వాళ్ళని ఎప్పుడు పట్టుకుంటారో మరి పోలీసు సార్లు. అయినా ఇదేం పాడు బుద్ధి రావాలి. ఎవడన్నా దొంగతనం చేయాలనుకుంటే దిక్కుమొక్కు లేని వాళ్ళను చూసి వాళ్ళ ఇంట్లో పడుతుంటారు గాని రాష్ట్రానికి సీఎం తర్వాత సీఎం అంతటోడు ఆయన ఇంట్లో దొంగతనం చేసి ఎట్ట తప్పించుకుందాం అనుకున్నారు రావాలి. మీ ధైర్యాన్ని బండకేసి కొట్ట అనుకుంటా మస్తు ఇటిపోస్తున్నారా కావచ్చు ఈ ముచ్చట తెలిసిన సాటి దొంగలు. పావుల పలక కొరకు పోతే ఏం వస్తుంది, కొడితే కుంభస్థలం కొట్టాలి అనుకున్నట్టున్నారు తీయాలి. అందుకే చిన్న సీఎం సార్ ఇంటికి సూడి పెట్టిరు అనుకుంటున్నారట ఈగింత మంది. దొరికిరు కాబట్టి దొంగలయ్యారు, కానీ దొరకకుంటే అలా రాష్ట్రానికి పోయి దొరలయ్యేటోళ్ళు ఉండే పోండ్రి.